అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇప్పుడు మనతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు ఉన్నారు. మనం ఇవాళ మాట్లాడుకోబోయే టాపిక్ మేడారం జాతరలో పుట్టిన ఒక ప్రేమ పెళ్లిగా మారింది. అది కూడా పెళ్ళైన వ్యక్తి. ఒక చిన్న సహాయం కోసం ఒక అమ్మాయి, 25 సంవత్సరాల అమ్మాయి, వాళ్ళ తల్లి తప్పిపోయిందని యాబిట్స్ ట్రాఫిక్ పోలీస్ అనమాట, అతను హోమ్ గార్డ్. అతని దగ్గరికి వెళ్ళి ఆయన సహాయం తీసుకుంది. ఆ తర్వాత గంట సేపట్లోనే వాళ్ళ తల్లిని జాడ కనుక్కొని అప్పగించడం జరిగింది. వెంటనే ప్రేమ పుట్టింది. ఆ తర్వాత గత నెల 26న వాళ్ళు పెళ్లికి చేసుకున్నారనమాట. సో గంట సేపట్లో ప్రేమ పుట్టడం ఏంటి, అది కూడా ఒక పెళ్ళైన వ్యక్తికి ప్రేమ పుట్టడం ఏంటి, మరి దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే ఉదయ. తను యాబిట్స్ ట్రాఫిక్ హోమ్ గార్డ్ అనమాట. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హోమ్ గార్డ్. సో అంటే పోలీస్ అనగానే ఒక రెస్పెక్ట్ ఉంటుంది సొసైటీలో వాళ్ళకి, మనందరికీ కూడా. సో వాళ్ళే ఎక్కడైనా ఏమైనా ప్రమాదం జరిగినా, ఎక్కడైనా తప్పు జరిగినా వాళ్ళే వచ్చి మనకి న్యాయం చేస్తారు, అక్కడ చూసుకుంటారు అని. కానీ అలాంటి వ్యక్తులే ఇలా ఆల్రెడీ పెళ్ళయింది అతనికి, వాసుదేవరావు అతని పేరు. పెళ్ళైన ముగ్గురు పిల్లలు అనుకుంటాను. భార్య 2 పిల్లల్ని తీసుకొని వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయిందంట. 20 సంవత్సరాల అమ్మాయిని పేరెంట్కి తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు. అసలు ఏం జరుగుతోంది? ఆ తర్వాత వాళ్ళ మదర్ ఎంక్వైరీ చేస్తే తెలిసిందనమాట పెళ్ళయిందని. అంటే పోలీస్ అంటే ఆయన జాబ్ ఉడుతుందన్న భయం కూడా ఆయనకి లేదా? వీళ్ళు ఏం బాధ్యతగా ఉంటున్నారు? అంటే ఇక్కడ అతనికి పెళ్ళయింది, 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లడు గమల్లో. అయితే వాళ్ళకేవో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండుంటాయి. ఆడపిల్లలు 2ని తీసుకుని వైఫ్ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయినట్టు మనకి చెప్తున్నారు. అయితే ఈ బాబుని తీసుకుని ఇతను సపరేట్గా ఎక్కడో ఉంటున్నాడు. సో ఉండటం వల్ల వీళ్ళు సపరేట్ అనమాట. నాకు అర్థమైంది ఏంటంటే ఆవిడ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది, ఇతను మాత్రం మగపిల్లాన్ని పెట్టుకుని ఉంటున్నాడు. అయితే ఇతను చేస్తున్నది అంటే విధులు నిర్వర్తిస్తున్నది ఇక్కడ హోమ్ గార్డ్గా పోలీస్ స్టేషన్లో, ఇక్కడ పంజాగుట్టనా ఎక్కడ చెప్పారు, యాబిట్స్లో. అంటే వాళ్ళు టెంపరీ బేస్ మీద అపాయింట్ అవుతారు వీళ్ళు. టెంపరీ వీళ్ళకి అంటే ఇక ఎంతకాలం అందులో ఉంటే ఇంకా అంతకాలమే, తర్వాత ఎప్పుడు పోతాయో ఉద్యోగాలు తెలియదు, టెంపరీ. మరి తనకి ఎందుకు భార్యతో గొడవలు వచ్చినాయో మనకు తెలియదు. బాబుని తీసుకొని సపరేట్ ఉంటున్నాడు. మేడారం జాతరకి డ్యూటీ వేసి ఉంటారు. అక్కడ డ్యూటీ విధులు నిర్వర్తిస్తున్నప్పుడు ఇప్పుడు మైక్లో అనౌన్స్మెంట్ చేస్తారు కదా, తప్పిపోయారు ఫలానా దగ్గర చెప్పండి అది ఇది అని అంటూ ఉంటారు కదా. ఆమె సహాయం కోసం ఒక ఆమె తల్లి కనిపించట్లేదు అని చెప్పి ఇక్కడికి వచ్చింది. మరి రావాలి కదా, ఎక్కడో చోట ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఆమెకు ఒక 25 years ఏజ్. తల్లి కూతుళ్ళు వచ్చినట్టున్నారు. తల్లి ఎక్కడో తప్పిపోయింది. మరి మహాసముద్రం కదా, అక్కడ జనం బాగా ఉంటారు. ఎవరెవరు మన సొంత మనుషుల్నే మనం గుర్తుపట్టలేని ఇది ఉంటుంది అట్లాంటి క్రౌడ్లో మనకి. అట్లాంటి ఇప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్తే ఎంతమంది దర్శనాలకు వచ్చేవాళ్ళు ఉంటారు. ఒకళ్ళు ఎవరెవరు మన వాళ్ళని మనం గుర్తుపట్టలేనంత క్రౌడ్ ఉంటుంది. ఆమె తప్పిపోయేటప్పటికి ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేసింది. ఇతను ఇందాక మీరు ఒక గంటలో ప్రేమ పుట్టడం ఏంటంటే చెప్తున్నా. సరే, ఆమెకి ఒక గంట సేపట్లోనే కష్టపడిపోయి పాపం తల్లి జాడ తీసుకొచ్చి తల్లిని అప్పచెప్పాడు. పాపం చిన్న పాప కదా ఏమో, పాపం తల్లి లేని బిడ్డ అని చెప్పేసి జత చేర్చాడు. అయితే ఇతనికి వెంటనే ఒక ఆలోచన వచ్చి ఉంటుంది. అక్కడ భార్య ఏమో వెళ్ళిపోయింది, తను ఒక బాబుని పెట్టుకుని సపరేట్గా ఉంటున్నాడు. ఈమెకు ఎవరు లేరని ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండొచ్చు. అంటే తల్లిదండ్రి ఉన్నారు అమ్మాయికి, ఉన్నా కూడా మరి నువ్వు చెప్పినట్టు ఆ గంట సేపట్లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో, వాళ్ళ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు. ఇప్పుడు ఎక్కడో ఒక చోట కనెక్ట్ అవుతూ ఉంటారు మనుషులు కదా, దానికి మనం చెప్పలేము. ఎక్కడ ఎలా కనెక్ట్ అవుతారనేది మనం చెప్పలేము. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏం బాధలు ఉన్నాయో, ఇతనుకున్న బాధలు అయితే ఇవి. మరి భార్యకి పనిష్మెంట్ అనుకున్నాడో ఏమో, ప్రపోజ్ చేసుకున్నారు వీళ్ళిద్దరు. చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు భార్య ఉండగా ఎటువంటి చర్చలు లేకుండా, పంచాయతీలు లేకుండా, కోర్టు ద్వారా విడాకులు లేకుండా ఇలా పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు చాలామంది. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ పనిష్మెంట్ అని అనిపిస్తుంది నాకు. కానీ ఆ తర్వాత అయినా రిఫర్గేషన్స్ ఏమో ఆమె వెళ్ళి ఏమన్నా కేసు పెట్టినా చేసినా ఇతనికి కూడా పనిష్మెంటే కదా. ఇప్పటివరకు ఏం పెట్టలేదంట కనుక పెట్టలేదు. అసలు ఆమె వద్దనుకుని అసలు దూరంగా వెళ్ళిపోయిందా కంప్లీట్గా, నువ్వు ఏమన్నా అయిపో నాకు అనవసరం అని చెప్పి ఆమె వెళ్ళిపోయిందా? ఆ భరోసాతోనే ఈమెకి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుందాం అని చెప్పి గుళ్ళో పెళ్లి చేసుకున్నాడంట.
పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఇతని తండ్రి అంటే ఇక్కడ చూడు, పెళ్లి చేసుకున్న తర్వాత అంత ధైర్యవంతుడు, అంత హీరో, తెగించినాడు. మరి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి కాపురం పెట్టుకోవాలి కదా, పెట్టలేదు. ఈమె మామూలుగా తన పుట్టింట్లో తనే ఉన్నది. అంటే మధ్యలో ఈమె అతని దగ్గరికి వెళ్ళడము అలా ఏదో చేస్తుంది. అతనేమో ఈ అమ్మాయి పుట్టింటికి రాలేదనే మనకు అర్థమవుతుంది. ఇది చూసి తండ్రి ఏంటి మా అమ్మాయి పదే వెళ్తోంది అని చెప్పి కనుక్కొని ఆరా తీస్తే ఇది విషయం. మళ్ళీ అక్కడ ఏదో రప్చర్ అవుతుంది, ఏదో గొడవ అవుతుంది. అసలు నువ్వెప్పుడు పెళ్లి చేసుకున్నావు మాకు తెలియకుండా అని చెప్పి అక్కడ అవుతుంది గొడవ. సో అప్పుడు మళ్ళీ ఏం చేశాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా ఇద్దరికి థ్రెట్ ఉంది అని చెప్పి అక్కడ ఏమంటారు మాకు ఒక రక్షణ కల్పించండి అని చెప్పి అక్కడ మళ్ళీ కేసు పెట్టినట్టు. ఇక్కడ నాకు అర్థం కాదు, ఇతను కానిస్టేబుల్, హోమ్ గార్డు, ఆల్రెడీ మ్యారీడ్, ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఈయనకి లా అండ్ ఆర్డర్స్ తెలీదా? మళ్ళీ 25 సంవత్సరాలు అమ్మాయి మేజరు. ఈ విషయం బయట పడకుండా ఉంటదని వీళ్ళు ఎట్లా అనుకుంటారు? అసలు వాళ్ళ పేరెంట్స్ కి చెప్పి చేసుకోవచ్చు కదా. అంటే అక్కడికక్కడ డెసిషన్ తీసేసుకున్నారు. ఇక్కడ ఒక విషయం అదే నేను చెప్తుంది. ఇతనికి ఒక ఏమన్నా భార్య అవసరం ఉంది. అక్కడ భార్య అవసరం ఉండబట్టి ఇమీడియట్గా పెళ్లి చేసుకున్నాడు అనుకుందాం, మంచిగా పాజిటివ్గా తీసుకుందాం. మరి అలాంటప్పుడు ఆమెను తీసుకెళ్ళి నువ్వు కాపురం పెట్టాలి, నువ్వు అన్నట్టు తల్లిదండ్రులకి చెప్పేసేసి మేము అనుకోకుండా పెళ్లి చేసుకున్నాము, నేను ఇలాగా సో అండ్ సో అని చెప్పి ఆమెను కాపురానికి తీసుకెళ్ళాలి. అంటే అక్కడ అతను తల్లిదండ్రులకి చెప్పకపోవడం ఒక తప్పు. రెండోది భార్యకి డివోర్స్ లేకుండా ఇక్కడ పెళ్లి చేసుకున్నాడు, ఇదొక తప్పు. అట్లీస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అసలు ఇతని తల్లిదండ్రులకు కానీ ఆ మొదటి భార్య వాళ్ళ చుట్టాలకు కానీ ఎవరికైనా సరే ఆమె వస్తుందా రాదా కనుక్కోండి అని అటువంటి సయోధ్య ఏమైనా చేశాడా లేదా, ఇది ఏమీ చేయకుండా పెళ్లి చేసేసుకోవటం, ఈ 3 తప్పులు కనిపిస్తున్నాయి ఇక్కడ. కాబట్టి ఆ అమ్మాయిని తీసుకురాకుండా పుట్టింట్లోనే ఉంచాడు. మరి ఎంత పేదవాళ్ళైనా సరే వాళ్ళకి కొంత ఉంటుంది కదా పరువు ప్రతిష్ట. అది ఏంటి ఈ అమ్మాయి ఇలా వెళ్తుంది పదే అని చెప్పి ఆరా తీస్తే ఈ జరిగిన విషయాలన్నీ ఇవి. అతను హోంగార్డ్ అయినంత మాత్రం లా అండ్ ఆర్డర్ తెలియాలని రూల్ ఏం లేదు. అతను పోలీస్ డిపార్ట్మెంట్లో వ్యక్తి కాదు. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరికైనా ఎంతో కొంత తెలిసి ఉంటుంది, నాలెడ్జ్, రూల్స్ అన్నీ తెలుస్తాయి. లా అండ్ ఆర్డర్ ఎంతో కొంత అందరికీ నాలెడ్జ్ ఉంటుంది. మరి ఇతను అంత దూరం ఎందుకు ఆలోచించలేదు? కేవలం తన అవసరాన్నే గుర్తించాడు. ఎన్నాళ్ళు ఈ అమ్మాయి ఉంటుందో తెలియదు, ఉన్నన్నాళ్ళు ఉంటుందిలే అని చెప్పి కాపురానికి తీసుకెళ్ళలేదా? మరి ఈ అమ్మాయికి ఉండాలిగా తెలివి, పేరెంట్స్ కి తెలియకుండా 25 సంవత్సరాలు వచ్చి. అంటే ఇలాంటి కేసు గతంలో నాకు ఒకటి వచ్చింది సేమ్. ఏంటి అని అంటే ఎందుకు నన్ను తీసుకెళ్ళవు అని అంటే వీళ్ళు కథలు చెప్తారనమాట. ఇది సేమ్ నాకు ఒక కేసు వచ్చిందని చెప్పా కదా, వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదనో, ముందు భార్య ఏదో వదిలించుకున్న తర్వాత నేను తీసుకెళ్తానో కట్టుకథలు ఏవో చెప్తాడు. మరి అక్కడ గడవాలి కదా, చేసిన పని అక్కడ ఏమంటారు ఒక ఫుల్ఫిల్ అవ్వాలి కదా. ఎందుకు పెళ్లి చేసుకున్నావు అక్కడ ఎందుకు పెట్టావు అనే ప్రశ్నలకు సమాధానం ఏదో ఒకటి చెప్పాలి అతను. లేకపోతే చేసుకున్న పెళ్లికి ఒక వాల్యూ ఉండదు కదా, ఏదో ఒకటి చెప్పేస్తాడు ఆ సమయానికి. మరి ఇదంతా అమ్మాయి ముందు కనుక్కోవాలి. పెళ్ళి అయిన తర్వాత వెళ్ళటం రావటం, నన్ను తీసుకెళ్ళు అని అడగటం, ఏదో చిన్న గొడవలు మళ్ళీ అక్కడ కూడా జరుగుతాయి. ఛాన్స్ లేదా జరగటానికి? మళ్ళీ ఇక్కడ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు ఈ అమ్మాయి తండ్రి. ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేసి ఈ అబ్బాయి మొదటి భార్య నుంచి ఎటువంటి కంప్లైంట్ లేదు కాబట్టి అని చెప్పి కొట్టేశారు, వదిలేశారు, పట్టించుకోలేదు. అంటే అది ఎలా తీసుకోవాలి? ఇప్పుడు దాన్ని గాలికి వదిలేశారు. ఇప్పుడు మొదటి భార్య వస్తేనో ఆవిడకి ఎటువంటి న్యాయం జరుగుతుంది, ఇప్పుడు ఈ అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నందుకు ఈ అమ్మాయికి ఎటువంటి న్యాయం జరుగుతుంది, ఇద్దరి మధ్యన ఈ అబ్బాయి ఎలా నలుగుతాడు, ఒకవేళ ఇది కోర్టు కేసు అయితే కనుక ఇందులో ఎటువంటి తీర్పు వస్తుంది? ఇదంతా చాలా బీభత్సంగా గొడవలకి దారి తీసేటట్టే ఉంది. ఇక్కడ నువ్వు కంప్లీట్గా తెంచుకొని రావాలి, నువ్వు అంతగా పెళ్లి చేసుకోవాలి అని అంటే. అసలు చెప్పుంటాడా ఈ అమ్మాయికి నాకు పెళ్ళయింది, చెప్పాడు ముగ్గురు, అది చెప్పాలి. ఎందుకంటే తనతో పాటు కొడుకున్నాడు కదా. సో నా భార్య నా దగ్గర లేదు, పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది, నాకు ఆవిడకి ఏమి కుదరటం లేదు, కాబట్టి ఆడపిల్లల్ని ఆమె తీసుకెళ్ళిపోయింది, మగపిల్లాన్ని నేను తీసుకొచ్చి నేను పెంచుకుంటున్నాను, ఆ పిల్లగాడిని పెంచడానికి నాకు కొంచెం కష్టం అవుతుంది, మరి నీకు తోడు కావాలి, 25 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాలేదు, బీదవాళ్ళలో కొంచెం త్వరగా పెళ్లి చేస్తారు కదా, కాలేదు, నాకు ఒక భార్య కావాలి, నా భార్య నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ నాకు తెలియటం లేదు, ఆమె ఎక్కడుందో కూడా నాకు తెలియదు, కాబట్టి ఆమె కంప్లీట్గా నన్ను వదిలేసినట్టే అని నేను అనుకుంటున్నాను, సో నా వైపు నుంచి ఏం ప్రాబ్లం రాదని నేను అనుకుంటున్నాను భరోసా ఇచ్చుంటాడు. అందుకని ఆమె పెళ్లికి ఒప్పుకుంది. ఇప్పుడు ఏదో ఒక రోజు నా మొదటి భార్యకి ఈ విషయాలు అలా తెలిసినాయి అనుకో, వచ్చిందనుకో, అప్పుడు ఇతనేం సమాధానం చెప్తాడు? ఇప్పుడు ఆ భార్య వస్తే కూడా వీళ్ళిద్దరు ప్రేమించుకుని, అంటే ఆ అమ్మాయికి మొదటి పెళ్లి కాబట్టి ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఆమె వీళ్ళ మీద సివిల్ కేసు కూడా వేయటానికి లేదు.
ఇది క్రిమినల్ కిందకి రానే రాదు ఇలాంటివి. అసలు సివిల్ కేసు కూడా వేయటానికి లేదు, ఎందుకంటే వాళ్ళిద్దరు పరస్పరం ఇష్టపడ్డారు. అదే కానీ ఆ అమ్మాయి ఏదో డబ్బు కోసమో ఇతను ఇంకోటి ఏదో ఆశపడి వస్తే కనుక ప్రేమ అనేది ఉండదు. కానీ ఆమె ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుంది, ప్రేమ అనేది ఉంటుంది అక్కడ. ఈ అబ్బాయికి ఉందో లేదో మనకు అనవసరం, ఆ అమ్మాయికి అయితే ఉంది కాబట్టి దాన్ని ఈమె అసలు వెళ్ళి సివిల్ కేసు కూడా వేయలేదు. అప్పుడు ఆ అమ్మాయి మొదటి భార్య నష్టపోతుంది, ఎందుకంటే అబ్వియస్లీ ఇతను వాదిస్తాడు అక్కడ, ఆమె నన్ను విడిచి ఎందుకు వెళ్ళింది, వెళ్ళిన మనిషి ఆచూకీ ఇచ్చిందా, పిల్లలు ఇద్దరిని తీసుకుని వెళ్ళిపోయింది, ఎక్కడుందో నాకు తెలియలేదు, ఇంతకాలం అయింది, మరి నేనేం చేయాలి, ఈ బాబుని నేను పెంచాలి. కానీ అప్పుడు లీగల్ గా డివోర్స్ తీసుకోవాలి కదా. తీసుకోవాలి, మరి తీసుకోకుండా చేసుకోవడం తప్పే కదా. ఆచూకీ దొరకలేదు, ఆమె ఏమైపోయిందో అక్కడికి ఇక్కడ ఏదో కట్టుకథలు వచ్చేస్తాయి ఉదయ, ఏదో ఒకటి అక్కడ బ్లఫ్ అయిపోతుంది అక్కడ అంతే. అలా అలా మనం అనుకోని విధంగా మలుపులు తిరిగిపోతుంది ఆ కేసు. ఎలా అయినా సరే కోర్టు అన్న తర్వాత, యాక్ట్ అన్న తర్వాత ఏదో ఒక విధంగా ఇరుక్కుంటాడు. కానీ ఇక్కడ ఇదే, ఆ అమ్మాయి ఏ విధంగానైనా కేసు వేస్తే కూడా ఇక్కడ చెల్లకపోవచ్చు, ఎందుకంటే వీళ్ళు పరస్పరం ఇష్టపడ్డారు కాబట్టి. సివిల్ కేసు కూడా వేయలేదు అమ్మాయి, క్రిమినల్ వేయటానికి అసలు ఛాన్స్ అది క్రిమినల్ కేసు కాదు కాబట్టి. కానీ తను ఉండగా ఇంకొకరిని చేసుకున్నారు అది అప్పుడు కూడా నావును మేమిద్దరం బాగా ఇష్టపడ్డాం, చేసుకున్నాం. లేదు ఇది ఉంది, పెళ్లి చేసుకోవడం కరెక్ట్, ఇది సమ్మతమే కోర్టు ద్వారా. ఎలా అంటే ఇదే చెప్తున్నాను, ఒకప్పుడు అయితే 2018లోనే ఆ సెక్షన్ తీసేశారు. ఎలా అంటే ఇప్పుడు నా భర్తని ఈమె ఇలాగా తీసుకెళ్ళిపోయింది అని చెప్పి ఆమె మీద కేసు వేసే అవకాశం ఉండింది అప్పుడు. అలానే నా భార్యను తీసుకెళ్ళిపోయాడు అని చెప్పి అలా అంటే ఒక అమ్మాయి నా భార్యను తీసుకెళ్ళిపోయినా నా భర్తను తీసుకెళ్ళిన ఆపోజిట్ పార్టీ వాళ్ళ ఉంటారు కదా పార్ట్నర్స్, భార్య కానీ భర్త కానీ, వాళ్ళు కేసు వేయడానికి ఉంది అప్పుడు సివిల్ భర్త మీద వేయొచ్చుగా. అప్పుడు ఉంది కానీ 2018లో దాన్ని తీసేశారు ఆ సెక్షన్ లేదు. కొత్తగా చేసింది ఇది. ఇప్పుడు కొత్తగా చేసిన ఢిల్లీ హైకోర్టు రీసెంట్ గా 10-15 రోజుల క్రితము చేసిన మార్పు ఇది. సో ఇది ఏంటంటే వాళ్ళిద్దరు పరస్పరం ఇష్టపడితే ఇటువైపు భార్య కానీ భర్త కానీ సివిల్ కేసు కూడా వేయలేరు, వాళ్ళ మీద వేయలేరు. ఎందుకంటే నీ భర్త అవతల వ్యక్తి ఇద్దరు పరస్పరం ఇష్టపూర్వకంగా ఉంటున్నప్పుడు, బాగా ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడిపోయారు, కలిసే ఉండాలనుకున్నారు, ఏ ఆస్తిపాస్తుల మీద కానీ అతని స్టేటస్ మీద కానీ ఆ అమ్మాయికి కనులేదు లేదా అబ్బాయికి కనులేదు, కేవలం ఇద్దరు ఇష్టంగా ప్రేమగానే ఉంటున్నాం అని అన్నప్పుడు ఆ ప్రేమను ఎవరు కూడా కట్ చేయలేరు. మన ఇద్దరికి ఉన్న ఇష్టాన్ని మూడో వాళ్ళు ఎలా కట్ చేయగలుగుతారు కదా. ఆ బాండ్ని తెంపలేరు కాబట్టి వాళ్ళు సివిల్ కేసు కూడా వేయలేరు అని చెప్పి కొత్తగా ఒకటి తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఏమీ చేయలేదు. మేబీ ఈ రూల్ అబ్బాయి తెలుసుకునే ఈ పని చేశాడు. ఆ మేడారం జాతర అప్పటికి ఇంకా జరిగిందా లేదో తెలియదు, డేట్స్ కరెక్ట్గా గుర్తులేదు నాకు. మొత్తానికి అది తెలుసుకుని ఏమైనా చేశాడా, తెలియకుండా ముందే ఇలా చేశాడా, వాట్ ఎవర్ ఇట్. ఇప్పుడు మొదటి భార్య నష్టపోతుంది, ఎందుకంటే వీళ్ళిద్దరు ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నారు కాబట్టి కోర్టు కొట్టేస్తుంది ఆమె కేసు. మరి ఏమైనా భరణం అలాంటివి ఏమైనా ఇప్పిస్తుందా అనేది చూడాలి. కాబట్టి ఇతను ఆ భరోసాతోని ఇలా చేసుకున్నాడా అనేది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నష్టపోయింది ఎవరంటే ముందు ఆడపిల్లలిద్దరు, ఆ భార్య నష్టపోయారు. వీళ్ళిద్దరు గనక ఎలాగే ఉండాలని నిర్ణయించుకుంటే వీళ్ళు బాగానే ఉంటారు. కానీ వీళ్ళు కూడా ఆలోచించాలి, అమ్మాయిలు పెళ్ళైన వాళ్ళతో ఏంటి ఇప్పుడు ఈ అమ్మాయికి ఇవన్నీ ఎలా తెలుస్తాయో తెలియదు కదా, చదువుకుందో చదువుకోలేదో, బీదరాలు, ఆ అమ్మాయికి ఇవేమీ తెలియవు. మినిమం కామన్ సెన్స్ ఉంటది కదండి. అతను ఇంకా భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎట్లా ద్రోహం చేయాలి, రేపు నేను ఆ ప్లేస్ లో ఎవరైనా ద్రోహం ఉంటుంది. కానీ అడగడం కాదు, ఇప్పుడు నేనే ఉన్నాను, నాకే పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, నా ప్లేస్ లో నా హస్బెండ్ లైఫ్ లోకి ఇంకొకరు వస్తే నేను యాక్సెప్ట్ చేయగలనా అని తను ఆ అమ్మాయి కూడా ఆలోచించాల్సింది కదా. అలా అంటున్నాను. ఆ కామన్ సెన్స్ అంటే ఎందుకు, ఆ ఫీలింగ్స్ ఎందుకంటే ఆమెన్న పరిస్థితులు కూడా అంతేనేమో, తనకి ఒక ఆధారం కావాలేమో. మరి ఆధారం కావాలనుకోవాలి కానీ ఇంకొకరికి ఆధారమైన పర్సన్ ని చేయకూడదు. కానీ అది ఆలోచించాలంటే ఆమెకి ఒక చదువు, సంస్కారం, ఒక నాలెడ్జ్, లా అండ్ ఆర్డర్ అన్నీ తెలిసి ఉండాలి, యాక్ట్స్ అన్నీ తెలిసి ఉన్నప్పుడు ఆలోచించగలుగుతుంది. అవన్నీ ఆమెకు తెలియదు. మేబీ ఎంత చదువులేని వ్యక్తులైనా సరే నీకు ముందు పెళ్ళయిందా, పిల్లలు ఉన్నారా అనేది కరెక్ట్ అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. దానికి తను ఇలా చెప్పుంటాడు సమాధానం. ఇప్పుడు పోలీసులు కూడా ఏం చేశారు, అట్ లాస్ట్ ఆవిడ నుంచి ఎటువంటి కంప్లైంట్ లేదు, ఎటువంటి ఆచూకీ లేదు అని చెప్పి తేల్చేశారంట. అంటే గాలికి వెళ్ళిపోయింది అది. సో వీళ్ళు బాగానే ఉండొచ్చు అనే కదా, పర్మిషన్ వచ్చినట్టే కదా మరి ఇప్పుడు వీళ్ళకి. కాబట్టి దీన్ని బట్టి ఏం తెలుసుకోవాలంటే, ఏ ఆడపిల్ల అయినా సరే ముందు నువ్వు అన్నట్టు కనుక్కోవాలి. అవతల భార్య అయినా అవతల భర్త అయినా సరే ఈ కొత్త చట్టాలు ఇలా మార్పులు వస్తున్నాయి కాబట్టి మనం కూడా ఎలా నడుచుకోవాలి అనేటువంటి ఒక జాగ్రత్తని తీసుకోవాలి. జీవితం ఒకసారి పాడైందంటే మళ్ళీ కష్టం అది. అంటే ఒక అద్దం లాంటిది జీవితం. ఒక పాట కూడా ఉంది, అందమైన జీవితము అద్దం లాంటిది అని ఒక సాంగ్ కూడా ఉంది. అది చిన్న రాయి విసిరినా
1000 ముక్కలు అవుతుంది. కాబట్టి జీవితం చాలా అపురూపమైనది, దాన్ని ఎవరు పాడు చేసుకోవద్దు అని ఆలోచన ఎవరు చేయాలి? పెళ్ళైన భార్యాభర్తలు చేయాలి. వీడు కాకపోతే వేరేవాడు, ఇది కాకపోతే వేరేది అని అనుకుంటే మీ జీవితాలు తెగిన గాలిపటాల్లాగా ఎక్కడికో ఎగిరి వెళ్ళి ఎక్కడో చిక్కుకుంటాయి. కరెక్ట్, చాలా మంచి విషయం తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది.